హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యెహోవా కొరకు ఎదురు చూచువారంటే మనం ప్రతిరోజు యేసు ప్రభు వారితో సమయం గడుపుతున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా నూతన బలం అనేది పొందుకుంటాం. సో ఆయన కోసం ఎదురు చూడడం అంటే ఏంటి, ఆయనతో సమయం గడుపుతూ, అంటే ఆయనతో సమయం గడిపే కొద్దీ, అంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతూ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ అలాగ మనం చేస్తున్నట్లయితే ఏంటంటే ఆయన చిత్తం అనేది మనం తెలుసుకుంటాం అనమాట. సో ఆయన చిత్తం మనం తెలుసుకొని మనం ఆయన శక్తి ద్వారా ఆయన మనకిచ్చిన నూతన బలం ద్వారా మనం ఆచరణలో పెడతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం అలయక పరిగెత్తుతాము, సొమ్మసిల్లక మనం నడుస్తాము, అండ్ అలాగే పక్షిరాజు వలె రెక్కలు చాపి మనం పైకి ఎగురుతాం. అంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రశాంతంగా మన జీవితాన్ని మనం కొనసాగించగలుగుతాము. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు ఆయన కోసం మనం ఎదురు చూడడం అనేది, అంటే ఆయనతో సమయం గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయన మనకు ఇచ్చిన నూతన బలం ద్వారా ఆయన చిత్తాన్ని మనం ఆచరిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మనం పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. అంటే మనకి ఇబ్బంది ఏం లేకుండా మనం అన్నిటికన్నా పైన మనం ఎగురుతాము, మనం అలయక పరిగెత్తుతాము, సొమ్మసిల్లక నడుస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ కొరకు మేము ప్రతిరోజు ఎదురు చూచువారం అయితే, అంటే ప్రతిరోజు మీతో సమయం గడిపేవారం అయితే, అంటే మేము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ అలాగా మీకు సంబంధించిన పనులన్నీ మేము చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మీ నూతన బలాన్ని మేము పొందుకుంటాము. తద్వారా మీరు మాకు తెలిపిన మీ చిత్తాన్ని మేము మీరిచ్చిన నూతన బలం ద్వారా మేము ఆచరిస్తూ, తద్వారా మేము పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాము, అలయక పరిగెత్తుతాము, సొమ్మసిల్లక నడుస్తాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు మీతో సమయం గడుపుటకు అస్సలు మిస్ అవ్వకుండా మేము ప్రతిరోజు మీ చిత్తాన్ని మేము తెలుసుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.